హలో అందరికి. హాయ్ ఫ్రెండ్స్. టుడే బీరకాయ ఎగ్ టమోటా మసాలా కర్రీ. దానికి ముందుగా 2 ఆనియన్స్, 2 టమోటా, 2 కరివేపాకు రెమ్మలు, 6 ఎగ్స్, ½ కిలో బీరకాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెట్ట వేసుకోవాలి. కొంచెం మొక్కలు వేసుకోవాలి. మా ఇంట్లో లేవు ఫ్రెండ్స్, అందుకే వేయలేదు. ముందుగా మనం 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. గోల్డ్ కలర్లో వేగనిచ్చి ఇలా వేగాక ఇలా దోరగా గోల్డ్ కలర్లో ఇలా వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా వేగుతాం. బాగా వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇలా టమోటాకు బాగా స్మాష్ చేయాలి. ఇలా బాగా మెత్తగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగా బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇంట్లోకి వేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇంకో టీ స్పూన్ ఉప్పు వేయాలి. వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి తగినంత. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం ½ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను. కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ముందు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక వాటర్ వస్తాయి దాంట్లోంచి. ఆ వాటర్తోనే సిమ్లో పెట్టి సన్నటి మంట మీదని బాగా వాడనివ్వాలి. అదే మంచిగా సిమ్లో పెట్టి వాడ్చుకోవాలి. ఇలా బాగా అవుతుంటే ఇప్పుడేమంటే కొంచెం పట్ట ధనియాలు వేయించుకోవాలి. కొద్దిగా ఏమంటే వెల్లుల్లి వేసుకొని చేసుకోవాలి. పొడి చేసుకోవాలి. ఇలా బాగా మంచిగా ఉడికిపోతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా ఉడికించుకోవాలి. బాగా ఎగ్స్ అన్నిటికీ కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం అన్నీ ఇలాగ పెట్టుకొని చేసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇలా బాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయ్యేటప్పుడు మనకి ఇలా చూపించాను కదా, ధనియాలు, పట్ట, మక్క, కొంచెం తెల్లగడ్డ ఈ పొడి వేసేసుకోవాలి. ఇదే టేస్ట్, కర్రీ మంచి టేస్టీ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత బాగా కొంచెం సేపు ఉడకనిచ్చి ఎగ్ చేసుకున్నాము. కొంచెం సేపు మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చేసి తర్వాత ఎగ్స్ వేసుకొని కొంచెం బాగా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు సిమ్లోనే ఉడకనియాలి. ఆ ఎగ్స్కి ఆ మసాలా అంతా పట్టేసి బాగా టేస్టీ వస్తుంది. తర్వాత చూపిస్తాను, కొంచెం ఉడికాక చూపిస్తాను మళ్ళీ. ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మంచిగా స్ట్రెచర్ బాగా వచ్చింది కదా, కర్రీ సూపర్ ఉంటుందండి. నచ్చితే ట్రై చేయండి. న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అంతే, ఇంకా ఫైనల్గా కొంచెం సేపు ఇంకా అంతే, ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ బాగా ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.